ఈరోజు మనం ఈ సెల్ ఫోన్ గురించి తెలుసుకుందాం. ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పాతకాలంలో ఉన్నటువంటి వస్తువులు ఏవేవి కనుమరుగైనాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తే గడియారాన్ని ఈ సెల్ ఫోన్ తినేసింది. అదేవిధంగా టార్చ్ లైట్ను కూడా సెల్ ఫోన్ తినేసింది. పోస్ట్ కార్డుని సెల్ ఫోన్ తినేసింది. ఈ సెల్ ఫోను రేడియోను మింగేసింది. ఈ సెల్ ఫోను టేప్ రికార్డును మింగేసింది. అదేవిధంగా కెమెరాను కూడా మింగేసింది. ఇది క్యాలిక్యులేటర్ను కూడా మింగేసింది. ఈ సెల్ ఫోను ఇరుగు పొరుగు వారి దోస్తుతో కూడా కాజేసి పాడేసింది. అదేవిధంగా బంధాలన్నింటిని కూడా తినేసింది. ఇది మెమొరీని కూడా మన మెమొరీని కూడా తినేసింది ఈ యొక్క సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఇంత డెవలప్ కాలేని కాలంలో గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి థియేటర్లు నాటకాలు చూసేవాళ్ళు. ఈ సెల్ ఫోన్ డెవలప్ అయిన తర్వాత థియేటర్ లేదు, నాటకాలు లేవు, టీవీలు లేదు, ఆటలు లేదు, పాటలు లేదు. ఇదే బ్యాంకు, ఇదే హోటలు, ఇదే కిరాణం షాపు, ఇదే డాక్టరు, ఇదే జ్యోతిష్కుడు. మార్కెట్ అంటేనే ఇదే. మనిషిని పిచ్చోడినవుతూ మనిషిని పిచ్చోడిని చేస్తూ ఉంది ఈ సెల్ ఫోన్. కొంతమంది అయితే పబ్జీలని, రమ్మీ అని, ఫ్రీ ఫైర్ అనే రకరకాల గేమ్స్తో వాళ్ళ మైండ్ని విచ్ఛిన్నం చేస్తూ మానసిక రోగులుగా తయారవుతున్నటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఈ సెల్ ఫోన్ మాయలో పడి, అంటే మనం వేలు ఈరోజు సెల్ ఫోన్ ఖర్చు చేసి మనం అనారోగ్యాలను కూడా కొని తెచ్చుకుంటా ఉన్నాం. మనిషిని పిచ్చోని చేస్తూ ఉంది ఈ స్మార్ట్ ఫోన్. ప్రపంచాన్ని, మనిషి జీవితాన్ని శాసిస్తూ ఉంది. నోరు మీట్లో ఉంటుంది, సెల్ ఫోను టచ్లో ఉంటుంది. ఎస్, నిజమే. కానీ టచ్లో ఎవరు లేకుండా పోయారు. కనీసం ఇప్పటికైనా కొంతమంది టచ్ లేకొచ్చి మీ ఫ్రెండ్స్తో కాస్త సెల్ ఫోన్ టచ్ను దూరంగా ఉండి ఒకరికొరు మానవ సంబంధాలు టచ్ లేకొస్తే మానవ సంబంధాలు మెరుగైపోతూ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మానవ సంబంధాలు అన్నీ కూడా దూరం అయిపోతుందని బాధపడాలో అర్థం కాదు. నా భావి భారత పౌరులారా, ఈ సెల్ ఫోన్ మాయలో పడి మీ యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవద్దండి. మనకు కుటుంబాలని, మనకు బాధ్యతని, మన గౌరవాన్ని, మనం ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ చదవాలి, ఏ విధమైనటువంటి ఉద్యోగానికి వెళ్ళాలని కూడా ఈ కొన్ని సెల్ ఫోన్లు మనకు వస్తూ ఉన్నాయి. వాటిని మాత్రం మనం తిలకించి సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా, సెల్ ఫోనే మన ప్రపంచం కాదు, మన ప్రపంచం కుటుంబము, మన ప్రపంచం మన విద్య, మన ప్రపంచము మన లక్ష్యాల్ని మనం ఛేదించుకొని మనం జీవితాన్ని ముందుకు తీసుకోవాలని చెప్తా ఉన్నా.